ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ టెర్రరిజం అనండి ఇంకోటనండి ఏ రకంగా ఉంటుందంటే చివరికి పత్రికల్లో వచ్చే వార్తల మీద కూడా లేదా ప్రభుత్వానికి సంబంధించిన లోటుపాట్ల మీద కూడా మాట్లాడినా కూడా కేసులు పెట్టడం, పోలీసు వారు వందల కిలోమీటర్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నోటీసులు ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను 50 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను కానీ ఎప్పుడు ఇట్లాంటి చూసినట్లుగా లేదు. నేనే కాదు, ఇప్పుడు మన తిలక్ గారు ఉన్నారు, వారు కూడా దాదాపు నాతో పాటు వయసు సమానంగానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదేంది చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మీ శాఖలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం పంపిన 1120 కోట్లు ఏమైంది అని అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారి మీద కేసు పెట్టారంట. అలా కేసు ఎట్లా పెడతారు? దాని మీద స్థానిక సంస్థలకు వచ్చిన నిధులు విడుదల చేయకుండా డబ్బేం చేశారని అడిగినందుకు, నిధులు దారి మళ్లించారా అని అన్నందుకు, అలా అయితే ఏ శాఖ ఎంత మళ్లించారని అడిగినందుకు ఈ షోలో ప్రశ్నించినందుకు గాను నాగార్జున యాదవ్ గారిని ఆయనకి నోటీస్ ఇచ్చి విచారణ రమ్మంటారంట. అసలు ఏంది, ఎటుపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? భారతదేశంలో భాగంగా వీళ్ళని వైసీపీ వాళ్ళని చూడలేదా ఏంటి? అర్థం కాకుండా ఉంది. దీనిపై మనతో మాట్లాడటానికి నాగార్జున యాదవ్ గారు ఉన్నారు. నాగార్జున యాదవ్ గారు చెప్పండి. చాలా విచిత్రంగా ఉంది, నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత దారుణమైన పరిస్థితి. ఆ లెక్క వస్తే పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మహిళలు మిస్ అయిపోయారంటే ఎన్ని వందల కేసులు పెట్టి ఉండాలి. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చంద్రబాబు గారు చెప్పిన అబద్ధాలు కానీ ఇంకోటి. పైగా మీకు ఇచ్చినటువంటి నోటీస్ కానీ మీకేమనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి చూస్తే? మిమ్మల్ని భయపెట్టడానికైనా, లేకపోతే ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమి కనపడకుండా చేయాలన్నా, లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా మీకు నోటీస్ ఇచ్చేలాగా చేశారా? అదే సార్, నాకు కూడా ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దగా నమస్కారాలు అండి. నేను కూడా ముందు ఆశ్చర్యపోయాను. నేనేం అక్కడ పెద్దగా తప్పు మాట్లాడింది ఏం లేదు. డిసెంబర్ 16, 2024 కేంద్ర ప్రభుత్వం 1120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు రిలీజ్ చేసింది స్థానిక సంస్థలకు పంపేయమని. మీరు చట్టం ప్రకారం 10 రోజుల్లోనే స్థానిక సంస్థలకి ఆ డబ్బులు పంపించాలి. మరి మీరు సెప్టెంబర్ 10, 2025 దాకా అంటే 244 రోజుల పాటు స్థానిక సంస్థలకి నిధులు మళ్లించలేదని కేంద్ర ప్రభుత్వం మీకు లేఖ రాసింది. సో అది ఆ 2 కాపీలు కూడా చూపిస్తూ నేను టీవీ ఛానల్లో మాట్లాడాను. దానికి ఎవరెవరు మనోభావాలు దెబ్బతిన్నాయని, అతని పైన నేను అసత్య ఆరోపణలు చేశానని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతిద్దని ఇవన్నీ పెట్టి పాపం కాకినాడ రూరల్ జిల్లా తిమ్మాపురం నుంచి వాళ్ళు పల్నాడు జిల్లా సత్తెనపల్లి దాకా వచ్చారు. సార్ నిజంగా మీరు కేసు పెట్టాలనుకుంటే నాకు ఒక వాట్సాప్ లో మీరు నోటీస్ సర్వ్ చేస్తే చాలు కదా, నేను విచారణకు వస్తాను, మీరు ఇక్కడ అర్జెంట్ గా రావాల్సినటువంటి అవసరం ఏంది అని అంటారు. వాళ్ళు ఇప్పుడే విచారణకు తీసుకెళ్ళాలి సార్, మీరు కార్యక్రమం అడుగుతాడు. పాపం వచ్చిన ఒక సబ్ ఇన్స్పెక్టర్, 3 హెడ్ కానిస్టేబుల్, ఒక సిఐ, చాలా మంది ఒక బెటాలియన్ వేసుకొని కారు వేసుకొని వచ్చారు పాపం. ఓకే, ఇది ఎవరు చేయించారు? తెలుగుదేశం వాళ్ళతో చేయించారా, లేకపోతే కంప్లైంట్ జనసేన వాళ్ళు చేశారా? ఎవరో ఒక కంప్లైంట్ అంటే ఎవరో రాశారు సార్. అది కంప్లైంట్ కాపీ అను ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు, కేవలం నోటీస్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ, మొత్తం కేసు డీటెయిల్స్ ఇవ్వండి సార్, అయినా నేను కోర్టు కన్నా వెళ్తానంటే లేదంటే మీరు ఆన్లైన్ లో తీసుకోండి, మేము నేరుగా ఇవ్వకూడదు అని చెప్పారు. బట్ నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఇది పెద్దగా ఒకవేళ నిజంగా నేను తప్పు మాట్లాడానంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచో లేకపోతే పంచాయతీరాజ్ శాఖ నుంచో ఒక రిజైన్ ఇవ్వచ్చు, లేదా నాగార్జున యాదవ్ చేస్తుంది తప్పు, మాకు పలానా రోజు డబ్బులు వచ్చాయి, మేము చట్టం నిర్దేశించిన మేరకే 10 రోజులను నేను ట్రాన్స్ఫర్ చేశామని చెప్పొచ్చు. లేకపోతే 244 రోజుల పాటు ఈ నిధులు ఎక్కడికి పోయి ఏ శాఖకు బదిలీ చేసాం, దానికి గల కారణాలు ఏంటన్నా చెప్పచ్చు. లేదు నిజంగా నేను తప్పు మాట్లాడాను, ప్రభుత్వమే కేసు పెట్టచ్చు. అంతేకాకుండా దీన్ని పొలిటికల్ చేసి ఎవరో తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీ కార్యకర్తలతోనో కేసులు పెట్టించి పాపం పోలీసు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళని 4-5 టీంని తయారు చేసి సత్తెనపల్లి దాకా పంపించి ఎవరిలో భయభ్రాంతులు గురి చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది ఇప్పటికైనా తెలుసుకోకుండా ఉంటే మంచిది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా మళ్ళీ మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని డాక్యుమెంట్ మీరు మాట్లాడింది గవర్నమెంట్ లో జరుగుతున్న విషయాల మీద కదా. ఆ లెక్క వస్తే జగన్ గారి గవర్నమెంట్ మీద ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎన్ని అబద్ధాలు రాశాయో నేను రోజు ఇక్కడ కూర్చొని చెప్పలేదు వచ్చేవాడిని కదా. మీరు 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 మీకున్న సమాచారం ఆధారంగా మీరు చెప్పారు. ఒకవేళ నిజంగా మీరు చెప్పిన దాంట్లో సత్యదూరమైన విషయాలు ఉంటే ఖండించవచ్చు. మీరు చెప్పినట్లు ప్రభుత్వం అంత అప్రతిష్ట పాలయ్యేంత సీనే ఉంది దీంట్లో అసలు.
సార్ సింపుల్ సార్, దాని అసలు మనం అబద్ధం చెప్పాల్సిన పనేం లేదు. ఒకటి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన ట్రాన్సాక్షన్ కాపీ చూపించాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ రాశాం. అవును. ఇంకే పత్రికల్లో కానీ ఇంకెవరు కానీ ఇటువంటి సంబంధించిన వ్యాసాలు విమర్శలు ఎక్కడ చేయలేదా సార్? ఈ రోజు కూడా రాశారు కదా సార్, ఈ రోజు కూడా ప్రజాశక్తిలో 4th కాలం ఐటమ్ వచ్చింది. స్థానిక సంస్థలని నిధులు లేకుండా వాటిని దివాలా తీస్తున్నారని ప్రజాశక్తిలో 4th పేజ్ లో కాలం ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రజాశక్తి వాళ్ళ మీద కూడా కేసు పెడతారా ఈ లెక్కన? ఎవరి మీదైనా సార్, ఇందుగాడు అందులో ఏదైనా సందేహం అన్నట్లు ఎవరి మీదైనా ఎప్పుడైనా ఏ విధమైనటువంటి కేసు అయినా పెట్టాలి. వచ్చిన పోలీసులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే లోకేష్ గారి రెడ్ బుక్కే కాదు, మా దగ్గర కూడా ఇంకో బుక్ ఉందని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తున్నారా? చాలా తమాషాగా ఉంది ఇదంతా సార్. అందుకే సార్ రాష్ట్ర ప్రజలు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఎవరో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారనో, ట్విట్టర్ లో ట్వీట్ వేశారనో, మరొకటి వేశారనో అని వారికి ఏదో వేరే వేరే కారణాలు ఆపాదించి వాళ్ళని సోషల్ సైకోలని దాదాపుగా 1300 మంది మీద కేసు పెట్టారు. ఇప్పుడు పంపించే వీడియోలో ఎవరన్నా చూడండి, మాట్లాడిన దాంట్లో ఏమాత్రం అసభ్యత లేదు. అంతా చర్చపరంగా ఒక ప్రజాస్వామ్య ధోరణిలోనే చర్చ జరిగినప్పుడు కూడా కావాలని భయభ్రాంతులకు గురి చేయాలని తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని పెడుతున్నటువంటి వీటిపైన మేము వెనుకడి చేసేంత ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి వేదికల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇటువంటి సిల్లీ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కూడా వెనకడుగు వేయలేరు. ఈ కేసుతో పాటు డబుల్ డిజిట్ కేసు అయింది సార్, 10 కేసులు అయినాయి మొత్తానికి 22 నెలల కాలంలో. కాబట్టి చాలా తమాషాగా ఉంది. తమిళనాడులో పాపం ఇట్లాంటి ఏం చేయకపోయినా కూడా డిఎంకే ఓడిపోయింది, తండ్రి కొడుకులు ఇద్దరు. ఇక్కడ ఏపీలో ఇంత అరాచకంగా జరుగుతూ ఉంటే మరి ఇలా ముగ్గురు పాలన ఇట్లా అయిపోతుందా? చాలా బాధ అనిపిస్తుంది. ఏమిటి చంద్రబాబు గారు ఇంత సీనియర్ అయ్యండి, ఈ గతంలో ఇంత అధ్వానంగా ఎప్పుడు ఆయన చేశారని మా బోటాళ్ళం ఎవరు అనలా, కానీ ఈ టర్మ్లో ఇంత అప్రతిష్ట తెచ్చుకుంటున్నారు ఏంటో. మరి ఎవరి వల్ల తెచ్చుకుంటున్నారో, చివరికి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి వల్ల ఆ పరిస్థితి వచ్చిందా, లేకపోతే ఆయన కూడా ఒప్పుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు. తెలక్ గారు మీకేమనిపిస్తుంది?